హలో గైస్, నా పేరు హనుమంతు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన ప్రజాపాలన అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే రేషన్ కార్డు గురించి, వేరే కొత్త రేషన్ కార్డు ఇస్తారా ఇవ్వరా అన్నది దాని గురించి మాట్లాడుతున్నాం. ఎట్లా కొత్త రేషన్ కార్డు ఎట్లా ఇస్తారా అన్నది దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. రేషన్ కార్డు కొరకు అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్ ఏంటంటే, మా ప్రజాపాలనలో భాగంగా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజాపాలనలో భాగంగా మీరు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు కదా, మరి ఆ కార్డ్స్ ఇస్తారా ఇవ్వరా అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారి సంఖ్య మాత్రం 19 లక్షలని మనకు సమాచారం. అయితే వాళ్ళందరికీ ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తారా ఇవ్వరా అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుతున్నాం. ఎందుకంటే చాలామంది అప్లై చేసుకున్నారు, అంటే 6 గ్యారెంటీల కంటే ఎక్కువ ఈ రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువ. అయితే ఈ ప్రభుత్వం ఆలోచన ఏంటి, వాళ్ళు సమావేశం ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే మేము డిస్కస్ చేద్దాం. అయితే కొత్త ప్రభుత్వం ఏంటంటే, అర్హులైన వారికి మాత్రం రేషన్ కార్డు మంజూరయ్యేలా ప్రభుత్వ ఆలోచన. అయితే 6 గ్యారెంటీలకి తప్పనిసరిగా రేషన్ కార్డు అవసరం ఉండడంతో ఈ అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వ ఆలోచన. అయితే ప్రతి ఇంటింటికి వచ్చి ఈ ప్రభుత్వ సిబ్బంది వచ్చి సర్వేలు నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే కార్డు ఇవ్వాలని వాళ్ళ ఆలోచన. చెక్ చేసి మరి అర్హులా కాదని చెక్ చేసి మాత్రం ఈ కార్డులు అయితే మంజూరు చేస్తారట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ కేవైసీ కూడా ఈ 31st వరకే లాస్ట్ డేటు. ఎవరైనా ఈ కేవైసీ కూడా చేసుకునే వాళ్ళు కూడా ఈ 31st లోపు చేసుకోవాలి. చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి మీ పేరు అయితే వెళ్ళిపోతుంది. తప్పకుండా ఎవరైనా చేసుకునే వారు కూడా ఉంటే చేసుకోండి. ఈ జనవరి 30వ తారీఖు వరకే లాస్ట్ డేటు. అందుకే ఎవరైనా తొందరగా ఈ కేవైసీ చేయించుకోండి. తర్వాత కూడా పేరు కూడా ఉండదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈకేవైసీ కొందరు హైదరాబాద్ వెళ్ళే వారు కొందరు ఇంటి దగ్గర పెట్టుకురా. ఇప్పుడు ఏ రేషన్ షాప్లో అయినా కానీ మన ఈకేవైసీ ఇవ్వచ్చు, అక్కడ చేసుకోండి. ఎందుకని మంచి లేకుంటే తర్వాత వాళ్ళకి పేరు వెళ్ళిపోతే మళ్ళీ కొత్తగా దిగాలంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికే లేని వారు ఎంతో బాధపడుతున్నారు. ఉన్నవారు కూడా ఇలా కేవైసీ చేయకుండా పాత ప్రభుత్వం కూడా ఇంకా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అయితే మన ప్రజాపాలనలో చాలామంది అప్లై చేసుకున్నారు కదా, అట్లా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి చాలామంది వాళ్ళకి ఎలా ఇవ్వాలన్నది, అంటే ఇంటింటి సర్వే నిర్వహించి అప్లై చేసుకున్న వాళ్ళందరూ సర్వే నిర్వహించి వాళ్ళ అర్హులా కాదని తెలుసుకొని తర్వాతనే వీళ్ళు ఇస్తామని డిసైడ్ అయి ఉన్నారు వీళ్ళు కొత్త ప్రభుత్వం. ఇప్పుడు 6 గ్యారెంటీలు విషయంలో ఈ రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రతి ఒక్కరికి మంజూరుగా ఏ ఇబ్బందులు కలగకుండా త్వరలో తప్పకుండా అర్హులకు జారీ చేస్తారు కార్డు అప్డేషన్ ఎప్పుడన్నది మీకు త్వరలో వివరిస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతోటి మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.